ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి టెండర్లు పిలవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించవద్దని తెలిపారు. హైదరాబాద్కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. చిన్న నిర్మాణాలు చేసేవారికి ఇసుక ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న పెరెడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అద్దె బస్సులను ఇవ్వనుంది. మొదటి విడతలో 50 బస్సులకు సీఎం రేవంత్ పచ్చజెండా ఊపనున్నారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో పార్టీ చర్యలకు ఉపక్రమించింది. తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ ఇవ్వగా దానికి ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని తెలిపారు. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మద్దతు తెలిపామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే కాగితాలను చించేయడాన్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిగణించిందని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మల్లన్నపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాగితాలను చింపేసి తీరు పట్ల ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని, అసమర్థతతో అవాస్తవాలు తనపై రుద్దాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్లో కుమ్ములాటలతో సీఎం అసహనానికి గురవుతున్నారని, అసహనంతో అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమనేది రేవంత్ రెడ్డి సొంత జాగిరా. ఇది రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము. తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము. ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తాను. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసిన మంచేమీ లేదని, రేవంత్ రెడ్డి చేసిన మంచి మైక్లో చెబుతామంటే కరెంటు కూడా ఉండడం లేదని విమర్శించారు. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైక్లలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, చేసింది ఉంటేనేమో చెప్తా అనుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది? రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చింది. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. 8 రోజులుగా రెస్క్యూ చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిక్కుకున్న 8 మంది మృతదేహాలను జీపీఆర్ అనే రాడార్తో గుర్తించినట్లుగా తెలుస్తోంది. వారి బాడీలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 7 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసిన రెస్క్యూ టీమ్స్ 13.81 కిలోమీటర్లను సొరంగంలో 13.6 మీటర్ల వరకు చేరుకున్నాయి. అక్కడ బురద, మట్టి పేరుకుపోయినట్లుగా గుర్తించాయి. అక్కడ చిక్కుకున్న వారు ఉండవచ్చునన్న అనుమానంతో డ్రిల్లింగ్ చేపట్టారు. ఆక్వా, ఐసోనార్, గ్రౌండ్స్ పెనిట్రేటింగ్ రాడార్తో పరిశీలించారు. 4 మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. మరో 4 బాడీల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నెల్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించారు. టన్నెల్లో చిక్కుకున్న ఆ 8 మంది కార్మికులు చనిపోయారని తెలిపారు. రాడార్ సాయంతో 3 మీటర్ల లోతులో కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించిందని అన్నారు. మృతదేహాలను వెలికి తీశాక పోస్టుమార్టం చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా రాడార్ సెన్సార్ తోటి మరి ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్స్తో కట్టింగ్ నడుస్తూ ఉంది, ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతూ ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు పని జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని విమర్శించడానికి వీలు లేదు. నిజంగా మనం విమర్శించే వాళ్ళు వస్తే లోపలి టన్నల్ పోయి చూడండి. 13 కిలోమీటర్ల లోపలి పోయి అది ఇన్స్పెక్ట్ చేసినాక మాట్లాడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విమర్శలు మంచిది కానీ మంచిది కాదు. ప్రజలను మనం మిస్గైడ్ చేయొద్దు. ప్రజలను మిస్గైడ్ చేస్తే ఇప్పటికే పాపం వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం కాదు చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ దొరకాలని చెప్పేసి మన శ్రీశైలం మల్లన్న స్వామిని కూడా అందరం మొక్కుతా ఉన్నాం.
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిక్కుకున్న 8 మంది సిబ్బందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 12 బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 4 శిథిలాల కింద ఉన్నట్లుగా గుర్తించగా మరో 4 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టీబీఎం పరికరాలు బురదను క్లియర్ చేస్తున్నారు. 24 గంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లుగా సహాయక బృందాలు చెబుతున్నాయి. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికులను వెలికి తీసేందుకు పనులు వేగంగా జరుగుతున్నట్లుగా మంత్రి జూపల్లి తెలిపారు. రేపు రాత్రి వరకు 4 ఆచూకీ దొరుకుతుందని, మిగిలిన వారి ఆచూకీకి మరింత సమయం పడుతుందని అన్నారు. టన్నెల్ బోర్డు మిషన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి ఏదో మాట్లాడాడు, 11 కిలోమీటర్లు మేము తవ్వినాం, మేము తవ్వలేదంటే ముక్కు నెలకు రాస్తారు, రకరకాల ఏదో మాట్లాడు. అంటే నేను చెప్పింది కూడా అది, మీరు 11 కిలోమీటర్లు తవ్వినరా అన్న, మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదన్న వాస్తవ. అంటే ఇది ఒక 42 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక టన్నెల్ను 25 కిలోమీటర్లు పూర్తి చేసినాక 10 సంవత్సరాల నుంచి చేయలేకపోయారు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, నిన్న కూడా చెప్పిన హరీష్ రావు వచ్చేదో మాట్లాడిపోయాను. మా 10 సంవత్సరాల కాలంలో 200 కిలోమీటర్ల టన్నెల్ తవ్వినామని మాట్లాడాను. నేను కూడా అదేనా కదా. మరి మీరు కొత్తగా మొదలుపెట్టి 200 కిలోమీటర్ల టన్నెల్ 10 సంవత్సరాలు తవ్వినప్పుడు మరి మిగిలినటువంటి మీరు 10 కిలోమీటర్లు చేసింది, ఇందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినా నేను రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి సరే, ఎవరేం మాట్లాడినా డెఫినెట్గా చివరికి వచ్చింది. రేపు రాత్రి వరకు ఆ 4 ఆచూకీ టోటల్ స్పష్టంగా ఆచూకీ కాదు, వాళ్ళ యొక్క లొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాన్యువల్లో పనిచేస్తూ ఉన్నారు, మిషన్ పని నడుస్తూ ఉంది, డీవాటర్ నడుస్తూ ఉంది, ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ను కూడా రెస్టోర్ చేసే కార్యం జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా ప్యారలల్గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 42% జనాభా ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి 6 మంత్రివర్గంలో అవకాశం ఉండేదని, ఈసారి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే తానొక్కడినేనని అన్నారు మల్రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డమైతే రాజీనామా చేసి అధిష్టానం నిలబెట్టిన నేతను గెలిపిస్తామన్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గం విస్తరించినా మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా తెలుసు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంని విస్తరించినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం, హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న 6 మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాదులో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను. కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను. కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే, అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు వేర్వేరుగా సంబరాలు జరిపేందుకు పోటాపోటీగా చేరుకున్నారు. మోదీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలాభిషేకం చేసి నిర్ణయించుకోగా, కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ మంజూరు చేసిన ఘనత కేంద్రానికే అంటూ బీజేపీ శ్రేణులు చెప్తుండగా, మా విజ్ఞప్తితోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకు ఊరట లభించింది. 16 ఏళ్లలోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు మాత్రం అనుమతిని నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.